ఇంటర్నేషనల్ మ్యూజియం డే అంతర్జాతీయ సంగ్రహాలయాల దినోత్సవం శుభాకాంక్షలు. లేము అన్నది జగద్విదితం. ఇన్ దాట్ సేమ్ సెన్స్ టుడే ఈరోజు అంతర్జాతీయ మ్యూజియంస్ దినోత్సవాన్ని మన మొఘల్ రాజ్పురం గుహల్లో మన విజయవాడ వారసత్వంలో చాలా ముఖ్యమైనటువంటి ఈ ప్రదేశంలో ఈరోజు మనందరం కలుసుకోవడం చాలా ఆనందదాయకం. ఈ విద్యార్థులు శిఖర స్కూల్ నుంచి బెజవాడ కథ అనే అంశాన్ని ప్రదర్శిస్తారు. ఇందులో విజయవాడ ఎలా పుట్టింది, విజయవాడ యొక్క చారిత్రక ప్రాముఖ్యత ఏంటి అన్నదాన్ని వీరు ఒక అద్భుతమైన చక్కటి నృత్య రూపకంలో ప్రదర్శిస్తారు. దీన్ని రచించిన వారు స్వయంగా మన విజయవాడ వాసులైన శ్రీ పాపినేని సాయి గారు, ప్రముఖ హిస్టారియన్, ఆథర్. బెజవాడ కథ శిఖర స్కూల్ విద్యార్థులచే. బెజవాడ మనవాడ మన జాడ బెజవాడ వింట ఆడ మనవాడ మన జాడ బెజవాడ వింటార వింటార మన ఊరి కథ వింటార వింటార బెజవాడ మన ఊరు మన పేరు మన ఏరు కృష్ణమ్మ వింటార వింటార మన అమ్మ కథ వింటార వింటార కృష్ణమ్మ కథ వింటార వింటార మన ఊరి కథ వింటార వింటార బెజవాడ కథ మన కొండ దుర్గమ్మ మన అండ దుర్గమ్మ వింటార వింటార మన ఊరి కథ దుర్గమ్మ వెలసిన మన కొండ కథ కీలాద్రి కథ అనగనగనగా మేరుగిరీంద్రుని వంశంలో హిమవన్నగుని వంశంలో జనించాడు కగిరిరాజు అతడు సహ్యాద్రులకే రారాజు సహ్యాద్రులకే రారాజు సహ్యాద్రులకే రారాజు సహ్యాద్రి కొండపైన కోలాచల సౌధంలో త్రయంబకుని ప్రసాదమై కొండరాజు కలల పంట ఈ దేశానికి అన్నపూర్ణగా మన ఊరిని కన్న వెన్నగా పుట్టిందొక చిన్నారి తల్లి మా తల్లి కృష్ణవేణి ఘనశైల శిఖరాన ఆడుతూ పాడుతూ కన్నెలతో దోబూచులాడుతూ చకచక ఎదిగింది జల జల సాగింది జలధిలో పుట్టిన చలిమబ్బు కన్నికల కథలెన్నో విన్నడి కలలెన్నో కన్నది ఆ జలధి నాథుడే తన నాథుడని తలచి వరించింది కలవరించింది
వచ్చింది, ఇల్లు విడిచింది, పారిపోయి వచ్చింది, కొండపై పుట్టింది కృష్ణమ్మ, కొండ దిగి వచ్చింది మాయమ్మ. చెంగు చెంగున మ్రోగి చెలిగాలి గలగలలు చిరుగాలి తరగలా చెరుల తాకాయి చెలికాని మదిలోన అలలేగిసాయి చెలియల కట్టనే తెగగొట్టి విరిగాయి కడుపులో రత్నాల వెల్వస్త్రాలతో ఎదురుకోలకి దారి ఎదురు చూస్తుంది సంద్రుడే వరుడైతే సంద్రుడే వరుడైతే సందడికే కొదువా సంద్రమంతా పెళ్లి మందిరే కాదా సంద్రుడే వరుడైతే సందడికే కొదువా సంద్రమంతా పెళ్లి మందిరే కాదా చంద్రుడు తెచ్చిన చందనం అలది ఆదిత్యువరుణిమా తిలకంగా దిద్ది నీలం పురాసియే నీలాంబరం కట్టి మౌక్తికాహారాలు మౌలిపై దాల్చి ఎదురొచ్చిన వరుని చూసే కృష్ణమ్మ బిడియపడి తడబడింది మాయమ్మ కోలచల సౌధంలో కోలాహలమావరించి సహ్యాద్రుల కొమ్ములపై దావాగ్నులు ప్రజ్వరిల్లే బిడ్డ జాడ కానరాక కలవరపడే కొండరాజు బిడ్డ జాడ కానరాక కలవరపడే కొండరాజు నిన్ను ఎత్తు శిఖరమ్మై మూడు దిక్కులు వెదికే తూర్పు ప్రాకారంలో చిట్ట చివరి కాకిలి తూర్పు ప్రాకారంలో చిట్ట చివరి కాకిలి మహాపుణ్యక్షేత్రం వేదాభద్ర కటకం మహాపుణ్యక్షేత్రం వేదాభద్ర కటకం కనులు గప్పి పారుతున్న కన్న బిడ్డ కానవచ్చే కన్నుల నిప్పులు చెరుగుతూ ఆకిలి గడ్డం నిలిచే వాడి ఇల్లు అగాధం నీటి ఉచ్చ ప్రాసాదం వాడి ఇల్లు అగాధం నీటి ఉచ్చ ప్రాసాదం అంతస్తుల అంతరాలు దాటనెవరికి సాధ్యం అని అడ్డుపడ్డ తండ్రి ముందు మోకరిల్లె కృష్ణమ్మ కన్ను
తలకి పట్టిన మబ్బు విడువనే విడువదు. నలమలమయని మోగే ఉరుమై చిర 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 నలమలమయని మోగే ఉరుమై చిర 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 చిచ్చర పిడుగై నరకం వింతగా దివిపులకించగా నరకం పించగా దివి పులకించగా చనుదెంచాడు ఆసుడు. అతడే అమరాధీసుడు మహేంద్రుడు, అతడే అమరాధీసుడు మహేంద్రుడు. ఎదురుగా నిలిచిన నగవైరి చూసి గజగజావని కాడు గిరిరాజు, గజగజావని కాడు గిరిరాజు. మా చేతికీలతో మోది మోదుకు తలవిచ్చిన గరాజు. ఆ విధంగా ఇంద్రుడి మోచేతి కీల దెబ్బతిన్న పర్వతం ఇంద్రకీలాద్రి అయింది. నేడు కనకదుర్గమ్మ సన్నిధిగా పెదవాడికి ఆనవాలుగా నిలిచింది. బెజవాడ మన ఇంత చక్కగా చాలా తక్కువ వ్యవధిలో ఈ పాటను రచించి స్వరపరిచి ఈరోజు మన ముందు ప్రజెంట్ చేయడం జరిగింది. కృష్ణవేణి నది ఎలా పర్వతరాజుకి పుట్టింది, తర్వాత సముద్రాన్ని వరించింది, ఆ దీనిలో ఇంద్రకీలాద్రి ఎలా ఇక్కడ ఇంద్రునితో యుద్ధం చేసి ఇంద్రకీలాద్రిగా